అవునండి, మన సించాన్ రోజు రోజుకి చాలా అల్లరి చేస్తున్నాడు. వాడు స్కూల్ కూడా వెళ్ళట్లేదు. ఈ రోజు ఎలా అయినా అక్కడికి వెళ్ళి వాడిని మన ఇంటికి తీసుకుని వెళ్ళిపోవాలి. అంటే వాడిని అసలు విడిచిపెట్టకూడదు. సించాన్ గాడు ఎంత మానం చేస్తున్నాడంటే మాట వినట్లేదు. ఇంకా తనుతో ఉండి ఇంకా మొండైపోతున్నాడు. ఏ పని కూడా చేయట్లేదు. సరే పద, వచ్చేసాం కదా. ఇప్పుడు వాడిని తొందరగా మనం తీసుకెళ్ళిపోదాం. ఈసారైతే వాడిని మనం వదిలేయలేదు మిక్సీ. తొందరగా వెళ్ళి వాడిని ఎలా అయినా పట్టుకుని మనం ఇంటికి తీసుకుని వెళ్ళిపోవాలి. ఎందుకంటే ఇక్కడ ఉంటే ఇంకా మొండైపోతాడు. రోజు రోజుకి వాడు స్కూళ్ళన్నీ మానేస్తున్నాడు, పనులన్నీ మానేస్తున్నాడు. ఇప్పుడు మనం తొందరగా వెళ్ళి వాడిని పట్టుకోవచ్చు. ఎందుకంటే వాడు చేస్తున్న అల్లరి నాకు కూడా చాలా తెలుస్తుంది. మెస్సీ ఆగు, వాడైతే పడుకున్నట్టుగా ఉన్నాడు. సరే పడుకున్నంతసేపు పడుకొని, వీడు పడుకున్నా సరే వీడు లేవకపోయినా సరే ఆ ధనుకి తెలియకుండా వీనైతే మనం పట్టుకొని వెళ్ళిపోతాం. ఇదే మంచి సమయం. ఎందుకంటే ఆ ధను కూడా బాధపడాల్సిందే. ఎందుకంటే ఇన్నాళ్ళు మన ఫోన్ లిఫ్ట్ చేయలేదు, అలానే మనం పంపించమని మెసేజ్లు పెట్టినా కూడా చూడలేదు. ఇప్పుడు ఏం చేస్తామంటే వీడు పడుకున్నాడు కదా, మిస్సీ నీ తలపై ఎత్తేసుకొని నువ్వు నీ తలపై ఎత్తేసుకొని తండ్రి వచ్చేసాయి. మనం మన వాటికి తీసుకెళ్ళిపోదాం. ఎక్కడికి తీసుకెళ్ళాలని తెలుసు కదా, అక్కడికే మనమైతే తీసుకొని వెళ్ళిపోదాం. ఓకేనా? తిప్పి తిప్పి వెళ్ళాల్సింది మనమైతే అక్కడికే. ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్తున్నాం. సరే, ఈ సించాన్ గాడు ఇంకా పడుకునే ఉన్నాడు. అలా అల్లరి చేసి చాలా నేను కళ్ళ ఉన్నా లేకపోతే ఇంకెక్కడ ఉన్నా? ఎక్కడ వెళ్తున్నాను? కార్ వెళ్ళండి. ఎవరిది? ఎవరి? అమ్మా, నాన్న, ఏంటే ఇది సడన్గా వచ్చారు? అమ్మా బాగున్నావా? నాన్న బాగున్నావా? నాన్న కారులో మిమ్మల్ని చూసి నేను చాలా మిస్ అయ్యాను. నాన్న ఇప్పుడు ఏంటి సడన్ గా నేను ఇక్కడికి వచ్చాను? ఇది కళ నిజమో అర్థం కావట్లేదు. మీరు వచ్చారు నా కోసం. సరిగా ఇప్పుడు ఏం చేయాలో తెలియదు. ఎక్కడికి తీసుకెళ్తారు? కూడా ఇవ్వను. ఎందుకు ఇవ్వను? ఇప్పుడు కాదు, కొంచెం ముందు ముందు నీకే అర్థం అవుతుంది ఏంటో. సరేనా? నోరు మూసుకుని నువ్వు ఒక్క మాట కూడా మాట్లాడుకున్నా మాత్రం అర్థమవుతుంది కదా. అలారం ఆపు. అలారం ఆపరంటే అలారం ఆపరంటే అబ్బా ఏంటి కనబడట్లేదు. నాకు చెప్పకుండా లేస్తాడా ఇంటి లేవడు కదా. ఎక్కడున్నారా సించాన్? మార్నింగ్ లేవడానికి చెప్పకుండా లేవద్దని చెప్పాను కదా. అరే కానీ నాకు చెప్పకుండా లేవడు కదా. ఏదైనా అవసరమైన చెప్పేస్తాడు. స్విమ్మింగ్ పూల్ లో దాగున్నారా ఏంటి? లేడు. సించాన్ ఎక్కడున్నారా? స్టాప్. సించాన్ చూసావా నువ్వు? స్టాప్. ఏం మాట్లాడతారో ఏం మాట్లాడతారో అర్థం కాదు. అబ్బా ఈ సించాన్ గడికి ఉదయం లేవగానే ఎక్కడికి వెళ్ళేంటో ఇది ఒక తలనొప్పి అయిపోతుంది నాకు. ఇంటికైతే వచ్చేసాం. ఇప్పుడు సించాన్ ఎక్కడో ఒకసారి మనమైతే చూడాలి. సించాన్ మన ఇంటి గార్డెన్ లో ఏం చేస్తున్నాడబ్బా? గార్డెనా? వాడు చెప్పింది మన ఇల్లు గార్డెన్ అన్నాడు. సరే ఒకసారి మనం గార్డెన్ అయితే పూర్తిగా చెక్ చేయాలి. అసలు చెక్ చేయలే కాబట్టి గార్డెన్ అయితే ఇదే సైడ్. ఈ సైడ్ అయితే నాకేం కనబడట్లేదే. ఎక్కడా సించాన్
సించాన్ ఎక్కడున్నారా రే? అరే ఇక్కడ నాకు ఏం క్లూ కూడా మన ఇంటికి కనెక్ట్ అయి ఉందా? మన ఇంటి నుంచి అండర్ గ్రౌండ్ అయితే ఉన్నట్టుగా ఉంది, కానీ ఇక్కడ మనకి ఎటువంటి క్లూ ఉందా ఒకసారి చూడాలి. ఏం క్లూ ఉంది? దీన్ని ఎలా ఓపెన్ చేయాలి? ఏంటిది? కంప్లీట్ దిస్ టాస్క్ టు ఓపెన్ దిస్ డోర్ అంట. అరే ఇప్పుడు ఈ డోర్ ని ఓపెన్ చేసి సించాన్ వాళ్ళ మమ్మీ డాడీని కాపాడాలంటే ఈ టాస్క్ లన్నీ కంప్లీట్ చేయాలా? అరే ఎలా అయినా సరే మనం అయితే చేయాల్సిందే, తప్పదు. ఎందుకంటే వాళ్ళు మనకు కావాలి. ఇంతకీ వాళ్ళని ఎవరబ్బా కిడ్నాప్ చేశారు? వాళ్ళని కిడ్నాప్ చేయాల్సిన అవసరం ఏంటి? ఎవరు ఆ దొంగ? వాడిని ఎవడో కనిపెట్టి ముక్కలు చేసి పడేస్తా. ఎవరా ఇంతకని? ఎవరు? కనిపెట్టాలి, కనిపెడతాం. క్షమించండి. లేదు సార్, ఒకసారి మీరు పర్ఫెక్ట్ గా చెక్ చేయండి, లేకపోతే సించాన్ నేమ్తో చూడండి. ఆ నేమ్తో కూడా చూశాను సార్, బట్ కనబడలేదు. సారీ. అవునా? అరే ఇప్పుడు అయితే ఎలా? ఓకే సార్, థ్యాంక్ యూ. నేను ఏదో ఒకటి చేయాలా? సించాన్ గారు మరి ఎక్కడికి వెళ్ళి? లాస్ శాంటోస్ లో ఉండి మాకైతే చాలా బోర్ కొడుతుంది. రోజు బీచ్ దగ్గర నుంచి ఇంటి దగ్గరికి తప్ప ఇంకా ఎక్కడికి వెళ్ళడానికి మాకైతే అసలు కుదరడం లేదు. నేను సించాన్ డోరీ మళ్ళీ ఎక్కడికైనా వెళ్తే బాగుంటుంది కదా అనుకున్నాం, బట్ కానీ ఈలోగా మన మోటు పత్రు వాళ్ళు ట్రిప్ కు వెళ్తున్నారని తెలిసింది. సించాన్, నేను ఆల్రెడీ వాళ్ళని అడగడానికి చూశాను, బట్ కాకపోతే అడిగితే ఏమనుకుంటారా అని చెప్పేసి ఆలోచించాను. మన మోటు ఇంకా పత్రు వాళ్ళైతే మాత్రం ట్రిప్ కు వెళ్తున్నారంట. అది చాలా వెళ్ళకపోతే చాలా కష్టం. వాళ్ళందరూ వెళ్తున్నారు కాబట్టి లేవా అది మాకు తలపడి వస్తూ ఉంటుంది, ట్రిప్ అంటున్నాడు. పిల్లలు అన్నాక అలా చేస్తారు, అదే కదా మంచిది, అదే బాగుంటుంది చూడడానికి కూడా. కానీ వీడు ఎందుకు ఇలా మాట్లాడాడో నాకు అర్థం కావట్లేదు. వీడితో ఎవరైనా ఇలా చెప్పించారా, లేకపోతే వీడి నోట్ అంత వచ్చిందా అర్థం అవ్వట్లేదు.